హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మనము నువ్వుల లడ్డూలను ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఈ నువ్వుల లడ్డు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఎముకలు బలపడతాయి, రక్తహీనత తగ్గుతుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరి ఈ నువ్వుల లడ్డూలను పంచమికి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, మనము ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. 1 కప్పు వరకు నువ్వులను తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ని పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో నువ్వులను వేసేసి నువ్వులు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే మనము ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా మనము కలుపుతూనే ఉన్నట్లయితే ఈవెన్గా మనకు చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఎక్కువ కాలిపోతాయి అనే టెన్షన్ అనేది లేకుండా మనము మధ్యలో కాస్త నీళ్ళను తీసుకొని ఇలా చిలకరించుకున్నట్లయితే మనకు ఆ టెన్షన్ అనేది ఉండదు. నువ్వులు కూడా చాలా బాగా వేగిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న నువ్వులను ఒక ప్లేట్లో తీసుకొని కాస్త చల్లార్చుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు వరకు బెల్లంని తీసుకోవాలండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు 1 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు. తక్కువగా తినేవాళ్ళు 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనము ఫైన్గా గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం నువ్వులను వేస్తూ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 ఇలాచీలను తీసుకొని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ఫైన్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. మనకు పిండి ఇలాగా ముద్దల కట్టనీకి వస్తే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్లు హ్యాపీగా మనము లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఈ పండగ సీజన్లో నేను పెడుతూనే ఉంటాను. డైలీ పెడుతూనే ఉంటాను, చూసుకొని చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని తీసుకుంటున్నానండి. నెయ్యి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను అంతే. ఈ విధంగా నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మనము లడ్డూలాగా చుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ లడ్డూల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా ఉంచుతాయండి. ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వలన రక్తహీనత సమస్య కూడా తగ్గుతుందన్నమాట. ఇందులో ఉండే మనకు విటమిన్ ఈ, జింక్ జుట్టు రాలడాన్ని తగ్గించి చర్మాన్ని కాపాడుతుంది. పీచు పదార్థం ఉండడం వలన జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు చలికాలంలో ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకునే వాళ్ళు. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి తక్షణ శక్తిని ఇస్తుంది కాబట్టి ఈ నువ్వుల లడ్డూలను ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేవాళ్ళనమాట. ఈ విధంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ లడ్డూలను మనము డైలీ ఒక్కొక్కటిగా తీసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు, బలంగా కూడా ఉంటారు కాబట్టి పిల్లలకు రోజు ఒక్కొక్కటిగా ఇచ్చేయవచ్చు. ఈ హెల్తీ అయిన లడ్డులు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అదేవిధంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.